పాపకి ఇవాళ మార్నింగు నేను 9:30కి నాకు మంచిగానే మాట్లాడింది. 10:00 మధ్యలో సీరియస్ అయింది పాపకు. స్టమక్ పెయిన్ అని చెప్పేసి ఒకటే పెయిన్స్ అని చెప్తే అంబులెన్స్లో ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము. ఇక్కడ రాగానే జాయినింగ్ చేసినామండి. సిక్కుగా ఉంది పాప అయితే ఇప్పటికి. ప్రాబ్లం ఏందనుకుంటే మేము పిల్లలు అడిగితే 3 డేస్ ఉన్న పెరుగు కుళ్ళిపోయిన దానికి పిల్లి నాకింది పిల్లలు చూసిరంట ఆల్రెడీ. దాన్ని కూడా వీళ్ళు చెప్తే కూడా మీకు ఎందుకు మేము మంచిగానే పెడుతున్నామని చెప్పేసి పిల్లలు బెదిరించి అదే పెరుగు అన్నం వీళ్ళు పెట్టించారంట. పిల్లి నాకిన చూసిన కానీ కూడా పెట్టించిన తర్వాత మరుసటి రోజు రాత్రి అందరికీ పాయిజం స్టార్ట్ అయింది. అప్పటి కూడా కేర్ తీసుకోకుండా మళ్ళీ బొద్దింకలు అంట కిచెన్లో, ఇంకో డ్రైనేజ్ సమస్య అంట అక్కడ. ఇవన్నీ అంత పెట్టుకొని కూడా ప్రిన్సిపాల్ మళ్ళీ ఎట్లా నిర్లక్ష్యం వహించిందో మాకు తెలుసలేదు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటే అట్టనే ఉంటుండేనా, వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు అట్టనే ఉంటేనా. ఇంకా ఇది కాగా మళ్ళీ 8th 9th స్టూడెంట్స్ పిల్లలకి బాత్రూమ్ క్లీనింగ్కి వీళ్ళు పెడుతురంట, స్టూడెంట్స్ తోటి క్లీనింగ్ చేపిస్తారంట. అది ఎక్కడిది ఏమంటే స్టాఫ్ లేకుండా మీరు తక్కువ ఉన్నారా, మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీ స్టాఫ్ మీరు ఉండి మీరు క్లీనింగ్ చేసుకోండి. పిల్లలు చదువుకోవడానికి పంపించినాం కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ వీటికి ఆడికి మేము పంపించలేదు కదా. సో దీనికి మా డిమాండ్ ఏంటంటే సస్పెండ్ చేయాల్సింది మేము కోరుతున్నాం. ప్రిన్సిపాల్కి ఎంబడే సస్పెండ్ చేయాలి. ఇంకా మిగతా స్టాఫ్ ఏమైనా తక్కువ ఉంటే జాయిన్ చేయండి. స్లీపర్స్ కానీ లేకుంటే వంటలో కానీ కుకింగ్స్లో కానీ కుకింగ్ ముఖ్యంగా డైలీ కుకింగ్ నీట్గా ఉండాలని చెప్పేసి మా కోరిక డిమాండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ బొద్దింకలు కానీ బల్లీలు కానీ పిల్లులు కానీ రోజు తిరుగుతున్నాయండి కిచెన్లో. దానికి నీట్నెస్ ఒకటి. దాని తర్వాత ఫుడ్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఫుడ్ డిపార్ట్మెంట్కి టేస్టింగ్ పంపించండి. అక్కడ ఫుడ్ ఓకే అనుకుంటే అప్పుడు పిల్లలు పెట్టండి. లేకుంటే అదే ఫుడ్ మీరు తినండి. ప్రిన్సిపాల్ నుండి ఫాస్ట్ మీరు తిన్న తర్వాత పిల్లలు పెట్టండి. అప్పుడు మేము ఒక్కొక్క ఉంటాం. మీరు పిల్లలు పెట్టుకొని ఏమైనా జరగడం జరిగితే ఇప్పుడు మాకు ఏమైనా జరగడం జరిగితే మీరు బాధ్యత వహిస్తుండేనా? ఇక మేము ఎవరికి పోయి అడగాల్సి ఉండే. ఏందండి మేము మంచిగానే ఉన్నాం కదా, మీ పిల్లలు ఏం తిన్నారో మాకు తెలియదండి మీరు మా మీద చెప్తుండే. ఇది మా డిమాండ్. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలి. స్టాఫ్ లేనట్టు స్టాఫ్కి జాయినింగ్ చేయడం ఒకటి. డైలీ ఉన్న ప్రాసెస్ కింద ఫుడ్ డిపార్ట్మెంట్కి టెస్టింగ్ పంపించడము అది చెప్తున్నానండి. శానిటైజర్ క్లీనింగ్ మొత్తానికి ఆ డ్రైనేజ్ సమస్య కానీ గీజర్ మొన్నటిదాకా పిల్లలు చలికలో వణుకుతుండే గీజర్ కూడా రాకుండానంట. మొన్న మేము పోతే మీకు ఎందుకండి మేము చెప్తున్నాం కదా, మళ్ళీ మా పిల్లల పేరు మీద వాళ్ళు సీరియస్ అవుతారట. మీ పేరెంట్స్ మీరు చెప్తారని చెప్పేసి ప్రిన్సిపాల్ చెప్తారంట అట్లా. సో ఇట్లా ఇంకోసారి రిపీట్ జరగకుండా ఉండాలని నేను నాకు డిమాండ్ చేస్తున్నానండి. ఎవ్రీ హాస్టల్ ఇదే అని కాదండి, గురుకుల కానీ మైనారిటీ కానీ ఈ హాస్టల్ కూడా మీ ఉన్న అధికారుల నుంచి మంత్లీ ఒకసారైనా లేకుంటే వీక్లీ ఒకసారైనా ఇన్ఫెక్షన్ పంపించండి. అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ మన ప్రిన్సిపాల్ స్టాఫ్ ఉన్న వాళ్ళు కూడా భయం ఉంటారు. ఎవ్రీ మంత్ వాళ్ళు వస్తారు ఇన్ఫెక్షన్ చేస్తారని చెప్పేసి. మీరు లైట్గా తీసుకుంటే వాళ్ళు మేము కూడా మంచిగానే ఉంటారు. మీరు వచ్చినప్పుడు మంచిగా నీట్ పెట్టేసుకుంటారు. తర్వాత అదే వాళ్ళు ఎట్లా చేసుకోవాలని అట్లే రిపీట్ అవుతుంటుంది. సో వచ్చినప్పుడు తర్వాత సడన్గా ఇన్ఫెక్షన్ రాండి. ఫుడ్ కమిషన్ చైర్మన్ కూడా నేను ఒకటి కోరేది ఏంటంటే, సార్ మీరు మంత్లీ కానీ సడన్గా రండి ఒకసారి డిపార్ట్మెంట్ మీ స్టాఫ్ నుంచి పంపించండి, ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించండి. కావాలంటే సడన్గా వచ్చి ఫుడ్ చూడండి. మీరు చెప్తే వస్తే వాళ్ళు ముందుగా నీట్గా చేసుకొని పెడతారు. మీరు అన్న సడన్ వచ్చి ఆడ చూడండి.